నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ వినే ఉంటారు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్పిండో తెలియదు. ఆ స్టూడెంట్స్ ఈడియట్స్ అంధభక్తులు అని చెప్పాడు. ఆయన ఈడియట్ అని ఎందుకు అనుకున్నాడో కూడా మనకు తెలియదు. ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళని అంధభక్తులు అందామని అనుకున్నాడు. ఆయన అంధభక్తులు అనే వాళ్ళు పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే భక్తి అనేదే విశ్వాసానికి సంబంధించింది. ఏ మతంలో అయినా భక్తి అంటే అంధభక్తే ఉంటుంది. ఇంకా లాజిక్ ఏముండదు దానికి. అన్ని రకాల భక్తులు అంధభక్తులే, అందులో తప్పేమి లేదు కూడా. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. కాకపోతే హిందూయిజాన్ని ఇన్సల్ట్ చేద్దామని అంధభక్తులని వర్డ్ వాడాడు. అది కాంగ్రెస్కు అలవాటైన పని కాబట్టి దాని గురించి మనకు అక్కర్లేదు. యాక్చువల్గా ఓటర్లు 4 రకాలు ఉంటారు. ఒక రకము ఐడియాలజీకి స్టిక్ అయి ఉంటారు. ఇలా దేశంలో రెండే ఉన్నాయి అలాంటి పార్టీలు. ఒకటి బీజేపీ ఉంది, రైట్ వింగ్ పార్టీ ఇది. సో ఈ ఐడియాలజీకి స్టిక్ అయిన వాళ్ళే వేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్ళు వీళ్ళంతా బీజేపీకి స్టిక్ అయి ఉన్నారు. ఇలా అలాగే లెఫ్ట్ ఐడియాలజీ ఉంది. వాళ్ళ ఐడియాలజీ మనకు నచ్చకపోవచ్చు, కానీ ఏదో ఒక ఐడియాలజీతో వాళ్ళు దానికి కూడా ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇంకా ఐడియాలజీ లేని పార్టీలు కాంగ్రెస్, ఈ చిల్లర మల్లర పార్టీలు ఉన్నాయి. ఆ ఓటర్లు ఇప్పుడు రెండో రకం ఓటర్లు ఉంటారు. రెండో రకం ఓటర్లు ఎవరంటే వీళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ మీద బేస్ అయ్యి ఓట్లు వేస్తూ ఉంటారు. మా ఇంటి ముందు రోడ్ లేదు కాబట్టి నేను మోడీ మీద అసంతృప్తితో ఉన్నా అంటాడు ఒకడు. లేకపోతే ఫలానా లోకల్ లీడర్ నాకు మందు తాగిపించాడు కాబట్టి ఓటేసా అంటాడు. నాకు ఆ పథకం నచ్చింది కాబట్టి ఓటేసా అంటాడు. మొన్న ఆ పార్టీకి వేసినా కాబట్టి ఇప్పుడు ఈ పార్టీకి వేసినా. ఇట్లా పిచ్చి పిచ్చి రీజన్స్తో ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మూడో రకం వాళ్ళు ఉంటారు. వీళ్ళు డేంజరస్ ఓటర్లు. రెండో రకం డేంజర్ కాదు, మూడో రకం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మా కులపోడు కాబట్టి ఓటేస్తాం, మా మతపోడు కాబట్టి ఓట్లు వేస్తాం. వాళ్ళకు డెవలప్మెంట్తో పని లేదు, పథకాలతో పని లేదు, గవర్నమెంట్ చేసి ఏం చేస్తున్నా సంబంధం లేదు. మా కులపోడికి ఓటేస్తాం, మా మతమోడికే ఓటేస్తున్నాం. మేము అడుక్కు తిన్న పర్లేదు, మా మతమోడే గెలవాలి. ఈ టైప్ వాళ్ళు మూడో రకం. ఇంకా 4వ టైప్ ఉంటారు. రాహుల్ గాంధీ వీళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాడు. వీళ్ళు ఏంటంటే ఒక కుటుంబ బానిసలు ఉంటారు, కట్టప్పల వాళ్ళు. ఏంటంటే మా తాత ఇందిరాగాంధీకి ఓటేసాడు, మా నాయన రాజీవ్ గాంధీకి వేసి నేను రాహుల్ గాంధీకే ఓటేస్తాను, సోనియమ్మనే మా అమ్మ. ఇగో ఈ టైపు కట్టప్పలు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఐడియాలజీతో సంబంధం లేదు, డెవలప్మెంట్తో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, ఆ కుటుంబంతో సంబంధం ఉన్నది. ఇలాంటి బానిసలు కాంగ్రెస్కు మిగతా ప్రాంతీయ పార్టీలు, ఇలా కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలతో సమానమే ఉన్నది. అది పెద్ద నేషనల్ పార్టీ ఏం కాదు. వీళ్ళు